ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు VVR ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కుటర్దాం గ్రూప్ 2కి స్వాగతం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఇంటెన్సివ్ అప్రోచ్తో మనం గైడెన్స్ అందిస్తున్నాం. ఇప్పటికే పేపర్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, పేపర్ 3కి సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి డిఫరెంట్ మెథడ్లో మనం క్లాసెస్ని అందించాం. షార్ట్ నోట్స్ చెప్పాం, టిప్స్ ట్రిక్స్ చెప్పాం. గైడెన్స్ గ్రూప్ 2 అచీవ్మెంట్ కోసం, సాధించడం కోసం మనం ఆచరించాల్సినటువంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిఫరెంట్ వీడియోస్ అనేవి మనం చేసుకున్నాం. కొత్తగా ఛానల్ చూసేవారు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. గ్రూప్ 2 మీ లక్ష్యం అయితే ఈ ఛానల్ ఖచ్చితంగా మీకు దోహదపడుతుంది. అలాగే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా VVR ఎగ్జామ్ టిప్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరడం ద్వారా లబ్ధి మీరు పొందొచ్చు. ఇప్పటికే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం 3 యూనిట్లు కంప్లీట్ చేసుకున్నాం. 4th యూనిట్లో ద్రవ్యం చాప్టర్ని చెప్పుకుంటున్నాం. ద్రవ్యం చాప్టర్లో ఇప్పటికే ద్రవ్యం, కొలమానాలు, ద్రవ్యం యొక్క రకాలు, ఆమోదయోగ్యంగాను ముద్రణాపరంగాను ఉన్నటువంటి రకాలని డిఫరెంట్ మెథడ్స్లో మనం డిఫరెంట్ క్లాసెస్ని చేసుకున్నాం. ఇందులో భాగంగా ద్రవ్యానికి సంబంధించి, ద్రవ్య డిమాండ్కి సంబంధించి ఈరోజు ఒక కొత్త టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. ద్రవ్య డిమాండ్కి సంబంధించి ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు ముఖ్యంగా ఫిషర్ కానీ, కీన్స్, కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు, అలాగే ఈ భౌమలు ఇచ్చినటువంటి ఇన్వెంటరీ సిద్ధాంతం, ఇవి ఏం చెప్తున్నాయి? ద్రవ్య వినిమయానికి సంబంధించి, ద్రవ్య విలువల నిధికి సంబంధించి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ, లేదంటే వారు ఇచ్చినటువంటి పారామీటర్స్ కానీ, లేదా వారు తెలియజేసినటువంటి విశ్లేషణ కానీ మనం ఈరోజు చర్చించుకుంటాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియా, ఈ ద్రవ్య డిమాండ్కి సంబంధించినటువంటి ఏరియా చాలా ముఖ్యమైనది. గతంలో ఒక బిట్ ఇక్కడ కవర్ అయ్యింది కాబట్టి దీనికి సంబంధించి చాలా ఈజీగా మనం నేర్చుకునే మెథడ్ ఏదైతే ఉందో షార్ట్ నోట్స్ అన్నది మీకు అందిస్తున్నా. వీడియోలోకి వెళ్దాం. ద్రవ్య డిమాండ్, ద్రవ్యానికి ఉన్నటువంటి డిమాండ్ ఏ రకంగా ఉంటుంది, మార్కెట్లో ఈ ద్రవ్య డిమాండ్ అనేది ఎలాంటి రూపాన్ని సంతరించుకుంటుంది, ఈ ద్రవ్య డిమాండ్ అనేది ఎలాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది, ఎప్పుడు ద్రవ్యానికి డిమాండ్ ఉంటుంది, ఏ పరిస్థితుల్లో ద్రవ్య డిమాండ్ అన్నది మానవ లైఫ్, అదే జీవితం మీద ప్రభావం చూపుతుంది, మార్కెట్ని ఉత్తేజితం చేస్తుంది, లేదా మార్కెట్లో ఒక వినిమయాన్ని, లేదంటే కొనుగోలు అమ్మకాల వ్యవహారాలని, నిత్య జీవితంలో ఈ డిమాండ్ అన్నది ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి వివిధ అంశాలని కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని సూత్రాలని, కొన్ని సిద్ధాంతాలని మనకి వ్యక్తీకరించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ సిద్ధాంతాలు మనం ఈరోజు ముఖ్యంగా సాంప్రదాయవాదులు, ఫిషర్ ఆర్థికవేత్త దీన్ని మద్దతు తెలియజేశాడు. ఈ సాంప్రదాయవాదులు ఇచ్చినటువంటి ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఫిషర్ కూడా అంగీకరించడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఈ చెప్పినటువంటి సాంప్రదాయవాదులు ద్రవ్య డిమాండ్కి సంబంధించి ద్రవ్యాన్ని ఒక వినిమయ మాధ్యమంగా ఉపయోగించడం వల్ల వస్తు సేవలు కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది అని ఉపయోగపడ్డారు. మనం వస్తు సేవలను కొనుగోలు చేసుకోవాలంటే ద్రవ్యం అన్నది ఒక వినిమయ మాధ్యమంగా ఉండాలి. ఒక వినిమయ మాధ్యమంగా ద్రవ్యం ఉపయోగపడితేనే మనం వస్తు సేవలను పొందగలం, వస్తు సేవల్ని కొనుగోలు చేసుకోగలం. వస్తు సేవల యొక్క సంతృప్తి కోరికల్ని తీర్చుకోవడానికి ద్రవ్యం అన్నది వినిమయ మాధ్యమంగా ఉపయోగపడుతుందని చెప్పి సాంప్రదాయవాదులు చెప్పారు. దీన్ని ఫిషర్ అనేవారు అంగీకరించడం అన్నది జరిగింది, దాన్ని మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ద్రవ్యం అన్నది వినిమయ మాధ్యమంగా ఉపయోగపడుతుంది అని సాంప్రదాయవాదులు తెలియజేశారు. ఇక నవ్య సాంప్రదాయవాదులేమో దీన్ని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల సిద్ధాంతం అని కూడా చెప్తారు. ఈ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల సిద్ధాంతాలేమో ద్రవ్యాన్ని విలువల నిధిగా చెప్పారనమాట. అంటే సాంప్రదాయవాదులేమో ద్రవ్యాన్ని వినిమయ మాధ్యమంగా చెప్తే, కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలేమో ద్రవ్యమేమో విలువల నిధిగా ఉండాలి. అది ద్రవ్యం అంటే విలువల నిధిగా ఉండాలంటే భవిష్యత్ ఖర్చుల కోసం, మనం భవిష్యత్తులో చేయబోయే ఖర్చులు, లేదంటే మన ప్రణాళిక ఏదైతే ఉంటుందో ద్రవ్యం అనుగుణంగా, ద్రవ్య ముద్రణ అనుగుణంగా, లేదా ద్రవ్య చలామణి అనుగుణంగా, లేదా ద్రవ్య విలువకు అనుగుణంగా భవిష్యత్తులో మనం చేసే ఖర్చు ఏదైతే ఉందో, వ్యయం ఏదైతే ఉందో, కొనుగోలు ఏదైతే ఉందో, వినియోగం ఏదైతే ఉందో, ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని ద్రవ్యాన్ని విలువల నిధిగా, దాన్ని ఒక డిపాజిట్గా మార్చుకుంటేనే ద్రవ్యాన్ని ఒక డిపాజిట్ మాదిరిగా ఉపయోగపడాలి. ద్రవ్యం అన్నది భవిష్యత్ తరాలకి లేదా భవిష్యత్ అవసరాలకి విలువల నిధిగా ఉపయోగపడితేనే దాన్ని మనం ఆ సందర్భంలోనే ద్రవ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ద్రవ్య డిమాండ్కి సంబంధించి వీరు చెప్పిన దానికి, సాంప్రదాయాలు చెప్పిన దానికి స్వల్ప తేడా. అంటే ద్రవ్యం వినిమయ మాధ్యమంగానే రెగ్యులర్గా ఉండి వినిమయ మాధ్యమం పెరిగితే వస్తు సేవలు అన్నవి కొనేందుకు కూడా
అదే ఉత్సాహం చూపుతారు. వస్తు సేవలు ఎప్పుడైతే విపరీతంగా పెరుగుతాయో వస్తు సేవలు పెరగడం అన్నది మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు అన్నవి కూడా పూర్తి స్థాయి ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ద్రవ్యానికి డిమాండ్ అన్నది పెరుగుతుంది, చలామణిలోకి విపరీతంగా వస్తుంది, చేతులు మారుతుంది ద్రవ్యం అని సాంప్రదాయాలు చెప్తే, ద్రవ్యం విలువల నిధిగా ఉంటేనే, అంటే భవిష్యత్ తరాల లేదా భవిష్యత్ అవసరాల కోసం ఖర్చు చేయాలనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి ద్రవ్యం మీద ఉందో దాన్ని పొదుపుగా మార్చుకుంటారు. తద్వారా కూడా డిమాండ్ అనేది పెరుగుతుందని కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇక దీనికి భిన్నంగా కీన్స్ కూడా ఒక ద్రవ్య డిమాండ్ సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చారు. ఈ కీన్స్ చెప్పినటువంటి ద్రవ్య డిమాండ్ సిద్ధాంతం ఏంటంటే, ఏ సందర్భంలో ద్రవ్యానికి డిమాండ్ ఉంటుంది, ద్రవ్యం ఒక వినిమయ మాధ్యమమే కాదు విలువ నిధిగా కూడా ఉండాలి అంటే రెండు కలిపి చెప్పారు. సాంప్రదాయవాదులది అలాగే నవ్య సాంప్రదాయవాదులు ఇద్దరు కలిపి ఇద్దరిని అంటే కేవలం విలువ నిధి లేదా వినిమయ మాధ్యమం ఈ రెండూ కాదు, ఈ రెండిటికి సమన్వయం ఉండాలి. ఇటు వినిమయ మాధ్యమంగానూ ఉండాలి, అటు విలువల నిధిగా ఉండాలి. ప్రస్తుతం మన యొక్క అవసరాలు తీర్చాలి, భవిష్యత్ తరాల అవసరాలు కూడా తీర్చాలి. మన అవసరాలు తీర్చడానికి మనకు ఒక వస్తువులు లభ్యం అవ్వాలి అంటే, ఉత్పత్తి జరగాలి అంటే, పెట్టుబడి పెట్టాలి అంటే ద్రవ్యంకి డిమాండ్ అన్నది పెట్టుబడి రూపంలో ఉంటుంది. ఆటోమేటిక్గా ద్రవ్య డిమాండ్ అనేది పెరుగుతుంది. వినిమయ మాధ్యమంగా ఉంటేనే, చలామణి అయితేనే, ద్రవ్యం చలామణిలోకి వస్తేనే వస్తువుల అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతాయి. అంతేవిధంగా భవిష్యత్తులో అవసరాల కోసం కూడా మనం ద్రవ్యాన్ని ఒక విలువల నిధిగా భావించి దాన్ని పొదుపు మార్గంలో మళ్లించగలిగితే అప్పుడు కూడా ద్రవ్యానికి డిమాండ్ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయవాదులు చెప్పింది, నవ్య సాంప్రదాయవాదులు చెప్పింది కలిపి కీన్స్ తన ద్రవ్య డిమాండ్ సిద్ధాంతాన్ని వెలుగుచ్చాడు. ద్రవ్యం అన్నది కేవలం వినిమయ మాధ్యంగానో లేదా వినిమయ సాధనంగానో కాదు, విలువల నిధిగా కూడా ఉండాలి అని చెప్పి కీన్స్ చెప్పడం. అత్యంత ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా కీన్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ ద్రవ్య డిమాండ్ అన్నది వినిమయ సాధనంగానో అలాగే విలువ నిధిగాతో పాటు ఈ రెండింటి మీద కూడా అత్యంత కీలకమైనది ఏంటంటే ద్రవ్యత్వాభిరుచి. ద్రవ్యత్వాభిరుచి అన్నది ద్రవ్య డిమాండ్ నిర్ణయిస్తుంది అని చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి గతంలో పరీక్షలు అడిగాడు. ద్రవ్యత్వాభిరుచి అన్నది ద్రవ్య డిమాండ్కి కీలకం అని చెప్పినటువంటి ఆర్థికవేత్త కీన్స్. అయితే ఈ ద్రవ్యత్వాభిరుచిలో 3 అంశాలు పేర్కొన్నాడు. ఈ 3 అంశాలు ఈ ద్రవ్యత్వాభిరుచిని నిర్ణయిస్తాయి. అంటే అభిరుచి మన తాలూకా ఆలోచన లేదంటే మన తాలూకా కోరిక. ఇక్కడ అభిరుచి అంటే కోరికగా మనం భావించవచ్చు. ఈ ద్రవ్యత్వాభిరుచి అనేది 3 అంశాలు నిర్ణయిస్తాయి. ద్రవ్యత్వాభిరుచిని నిర్ణయించే అంశాలు ఏంటి అంటే 3 అంశాలు. అవి ఏంటంటే దైనందిన వ్యవహారాలు. మనకి దైనందిన వ్యవహారాలు ఉంటాయి. రెగ్యులర్గా మన నిత్య జీవితంలో నిత్యం చేసుకునే కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మనం దైనందిన వ్యవహారాలు ప్రతిరోజు, ఈరోజు రేపు ఎల్లుండి అంటే రెగ్యులర్గా మనం చేసే కార్యక్రమాలకి అయ్యే ఖర్చు ఉంటుంది. మన అవసరాలు ఉంటాయి. మన నిత్య జీవితంలో ఒక కుటుంబం నడవడానికి కావాల్సినటువంటి ఆహారం అనండి, అవసరాలు అనండి, వీటి కోసం కొంత ఖర్చు అన్నది ఉంటుంది. అవసరం ద్రవ్యంతో పని ఉంటుంది అక్కడ. అయిగా రెండోది ముందు జాగ్రత్త కోసం, అంటే భవిష్యత్ అవసరాల కోసం. ఈరోజు ప్లస్ భవిష్యత్ అవసరాల కోసం, ఈరోజు గడవడం అలాగే రేపటి కోసం, ఇంకా మరికొన్ని నెలల కోసం లేదా మరికొన్ని సంవత్సరాల తర్వాత దైనందిన వ్యవహారాలు, అంతేకాకుండా ముందు జాగ్రత్త. ఈ రెండింటితో పాటు అంచనా వ్యాపారం, ఈ స్పెక్యులేషన్ అనమాట, స్పెక్యులేషన్ బిజినెస్. ఈ అంచనా వ్యాపారం కూడా అంటే భవిష్యత్తులో కొన్ని వస్తువులు ధర తగ్గొచ్చు అలాంటప్పుడు, లేదా కొన్ని వస్తువులు ధర పెరగచ్చు. భవిష్యత్తులో ధర పెరుగుతాయి, ప్రస్తుతం తగ్గున్నాయి అన్నటువంటి వస్తువులు ముందే కొనుగోలు చేసి తద్వారా ధరల పెరుగుదలని, ద్రవ్యాన్ని కోల్పోవడం అన్నది ఇబ్బంది లేకుండా, ద్రవ్యం కొరత ఇబ్బంది లేకుండా ఉండడం కోసం భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే అంచనాతో ముందే కొంత ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని కేటాయించి వస్తువులు కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ప్రస్తుతం ధరలు పెరిగి భవిష్యత్తులో ధరలు తగ్గుతాయేమో అన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత కొనుగోలుని తగ్గించుకొని భవిష్యత్తు అవసరాల కోసం భవిష్యత్తులో కొనుక్కుందాంలే అని చెప్పి ఇప్పుడు కొనకుండా వస్తువు కొనుగోలు పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం. ఇలా 2 రకాలుగా ఉంటుంది అంచనా వ్యాపారం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా, దైనందిన జీవితాల దృష్ట్యా, దైనందిన వ్యవహారాల కోసం, అలాగే ముందు జాగ్రత్త కోసం, ఇక అంచనా వ్యాపారం కోసం. ఇలా 3 రకాలుగా ద్రవ్యత్వాభిరుచి నిర్ణయం జరుగుతుందని చెప్పి కేసు చెప్పాడు. సాధారణంగా దైనందిన వ్యవహారాల డిమాండు, ముందు జాగ్రత్త కోసం చేసే ఆదాయంపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం రెగ్యులర్గా మన దైనందిన అంటే రోజు మనం చేసే అవసరాలు, మనకు నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో నిత్యావసర వస్తువుల కోసం మనం చేసే వ్యయం ఏదైతే ఉంటుందో
దానికి కొంత ద్రవ్యం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే భవిష్యత్ అవసరాల కోసం కూడా కొంత మొత్తాన్ని మనం వెచ్చించే పొదుపు రూపంలో ద్రవ్యాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే దైనందిన వ్యవహారాల కోసం అంటే నిత్యావసరాల కోసం ఖర్చు పెట్టేది లేదా భవిష్యత్తులో పొదుపు కోసం మనం దాచే ద్రవ్యం ఏదైతే ఉందో ఈ రెండు రకాలు కూడా మన ఆదాయం మీద ఆధారపడతాయి. ఎందుచేతంటే మన ఆదాయం రెండిటికి సరిపోతే మనం మన అభిరుచుల్ని మార్చుకుంటాం. మన అభిరుచుల్ని ఎప్పటికప్పుడు అభిరుచులు కూడా మారిపోతుంటాయి. దైనందిన వ్యవహారాలు అంటే దగ్గర నిత్యావసర మన ఆదాయం పెద్ద ఎత్తున ఉంటే అంటే ప్రస్తుత అవసరాలు తీర్చడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం కూడా పొదుపు చేసేటంత ఆదాయాలు వచ్చినప్పుడు మాత్రమే తన అభిరుచుల్ని యాదచీజుగా కొనసాగిస్తారు. కానీ ప్రస్తుత అవసరాలు తీరడమే లేదనుకోండి, ప్రస్తుత అవసరాలకే ద్రవ్యం కొరతగా ఉందనుకోండి, అప్పుడు భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసే అవకాశం వారికి ఉండదు. ఎందుకంటే వీరి ద్రవ్యం కొరత ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? వస్తు ధరలు పెరిగినప్పుడు, ద్రవ్యోల్పణం దారితీసినప్పుడు, ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యం కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. తద్వారా దైనందిన వ్యవహారాలకి ద్రవ్యం అన్నది దొరకడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త కోసం చేసే పొదుపు ఏదైతే ఉందో అప్పుడు ద్రవ్యం దానికోసం పొదుపు చేసే అవకాశం ఉండదు. అందుకని అప్పుడు తన యొక్క అభిరుచుల్ని ద్రవ్యేతర అభిరుచుల్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి తలసరి ఆదాయం కానీ ఆశించినంత మేర ఉంటే దైనందిన వ్యవహారాల కోసం అలాగే ముందు జాగ్రత్త కోసం చేసే డిమాండ్ అన్నది చాలా సాఫీగాను స్మూత్గాను జరుగుతుంది అని ఈ రకంగా కీన్స్ ద్రవ్యత్వ అభిరుచి గురించి చెప్పుకొచ్చాడు. అలాగే వ్యాపార వ్యవహారాలకి ద్రవ్య డిమాండ్ ఆదాయంతో ధనాత్మక సంబంధం ఉంటుందని పేర్కొన్నాడు. అంటే తన వ్యాపార వ్యవహారాలు అలాగే ఆదాయం బాగుంటే వ్యాపార వ్యవహారాలు చాలా చక్కగా సాగుతాయి, నిత్యావసరం తీరుతాయి, భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్త కోసం చేసే పొదుపు కూడా ఉంటుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ద్రవ్యానికి డిమాండ్ ఉంటుంది. తనకు ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయాన్ని తన ప్రణాళికకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాడు. కాబట్టి వ్యాపార వ్యవహారాలు ఆదాయం ఈ రెండు కూడా ఉన్నటువంటి ద్రవ్య డిమాండ్ ఏదైతే ఉందో అది ధనాత్మక సంబంధం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలకి ఆదాయంతో ఖచ్చితంగా ధనాత్మక సంబంధం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుతో ఎలాంటి సంబంధము ఉండదు అని చెప్పాడు. వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్ ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారం తనకి ఆదాయం ఎంత ఉందో ఆ ఆదాయానికి తగ్గట్టుగా వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తాడు. తన ఆదాయానికి తగ్గట్టుగానే ముందు జాగ్రత్త కోసం కొంత ఆదాయాన్ని దాచుకుంటాడు. కాబట్టి వడ్డీ రేటు పెరుగుతుందనో లేదా వడ్డీ రేటు తగ్గుతుందనో అన్నటువంటి ఆలోచన అక్కడ ఉండదు అని కీన్స్ పేర్కొన్నాడు. కానీ అంచనా వ్యాపార ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుతో మాత్రం విలోమ సంబంధం కలిగి ఉంటుంది అని పేర్కొన్నాడు. అంటే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుతో సంబంధం ఉండకపోయినప్పటికీ అంచనా వ్యాపారం చేసేటప్పుడు మాత్రం అంటే భవిష్యత్తులో ధరల నిర్ణయం లేదా ద్రవ్యోల్పణం పరిస్థితిని అంచనా వేసి కొనుగోలు చేసే వస్తువుల విషయంలో మాత్రం వడ్డీ రేటు అన్నది చాలా కీలకమవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ద్రవ్యం ఎక్కువగా లభ్యమైంది అనుకోండి, వడ్డీ రేటు తగ్గిపోతుంది. ద్రవ్యం ఎక్కువ లభ్యమైతే వడ్డీ రేటు తగ్గుతుంది. ద్రవ్యం తగ్గిపోతే ద్రవ్య లభ్యత తగ్గితే ద్రవ్య కొరత ఏర్పడితే వడ్డీ రేటు పెరుగుతుంది. కాబట్టి అంచనా వ్యాపారం కోసే ద్రవ్య డిమాండ్ ఏదైతే ఉందో ఆ విషయంలో వడ్డీ రేటుకి ఈ ద్రవ్య డిమాండ్ అంచనా వ్యాపార ద్రవ్య డిమాండ్కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరిగిందంటే ద్రవ్య డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వడ్డీ రేటు తగ్గితే ద్రవ్యానికి ఉన్న డిమాండ్ పెరుగుతుంది. అంటే ఈ అంచనా వ్యాపార విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. అంచనా వ్యాపార ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుతో ఎలాంటి సంబంధము ఉండదు. వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి ఆదాయంతో మాత్రం ధనాత్మక సంబంధం ఉంటుంది అని ఈ యొక్క ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతంలో కీన్స్ పేర్కొన్నాడు. ఇక తర్వాత భౌమల్ ఇన్వెంటరీ సిద్ధాంతం. ఇక్కడ మనం గమనించాల్సింది వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్ కూడా వడ్డీ రేటుతో వ్యాకోచత్వ సంబంధం కలిగి ఉంటుందని పేర్కొన్నాడు భౌమల్. కీన్స్ ఏం పేర్కొన్నాడంటే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్ వడ్డీ రేటుతో ఎలాంటి సంబంధము ఉండదని కీన్స్ పేర్కొంటే భౌమల్ మాత్రం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుతో వ్యాకోచత్వ సంబంధం ఖచ్చితంగా ఉంటుంది అని పేర్కొన్నాడు. ఈయన ఏ రకంగా రెండు అంశాలు ఈ వ్యాకోచత్వ సంబంధం అంటే వడ్డీ రేటుతో
వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి మధ్య ఉన్న వ్యాకోచతో సంబంధం గురించి 2 అంశాలు నేను తీసుకొచ్చాడు. ఇంట్రెస్ట్ కాస్ట్, నాన్ ఇంట్రెస్ట్ కాస్ట్ అని రెండు అంశాలు తెలియజేశాడు. ఆ 2 అంశాల్లో ఇంట్రెస్ట్ కాస్ట్ అంటే వ్యక్తులు, సంస్థలు వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్యాన్ని తమ వద్దగా ఉంచుకుంటే వడ్డీని కోల్పోతారు. అంటే వ్యక్తులు, సంస్థలు వ్యాపార వ్యవహారాల కోసం కొంత మొత్తాన్ని వాళ్ళు దాచుకుంటారు, పొదుపు చేస్తారు. ఆ రకంగా ద్రవ్యాన్ని లిక్విడ్ రూపంలో తన దగ్గర పెట్టుకుంటే దానికి రావాల్సిన వడ్డీ వాళ్ళు కోల్పోతారు. అంటే మనీ రూపంలో, అంటే లిక్విడ్ రూపంలో తన ద్రవ్యాన్ని తన వద్ద ఉంచుకోవడం వల్ల వడ్డీని నష్టపోతారు. దీన్ని ఇంట్రెస్ట్ కాస్ట్ అంటారు. ఇక నాన్ ఇంట్రెస్ట్ కాస్ట్ అంటే వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్యాన్ని ఉంచుకోవాలంటే బాండ్లను నగదులోకి మార్చుకోవాలి. వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్యం ఉంచుకోవాలనుకుంటే తమ దగ్గర ఉన్న బాండ్లను ఏం చేయాలి? లిక్విడ్లోకి, నగదులోకి మార్చుకోవాలి, కరెన్సీలోకి మార్చుకోవాలి. ఈ నగదులోకి మార్చుకునే ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే బాండ్లని నగదులోకి మార్చుకోవడానికి అయ్యే ప్రక్రియ ఏదైతే ఉందో, రవాణా వ్యయమని, బ్రోకరేజీ ఖర్చు అని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. కొంత ఈ బాండ్లు నగదులోకి మార్చేసరికి తాము బాండ్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్నటువంటి ధర, దాన్ని నగదులోకి మార్చినప్పటికీ వచ్చే ధరకి లేదా వచ్చే బెనిఫిట్కి లేదా ప్రాఫిట్కి చాలా తేడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉంటుంది అని పేర్కొన్నాడు అనమాట. అంటే వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్యాన్ని ఉంచుకోవాలంటే బాండ్లను నగదులోకి మార్చుకోవాలి. దీనికోసం అయ్యే బ్రోకరేజ్ ఖర్చు కానీ, రవాణా ఖర్చు కానీ, ఇతరత్ర ఖర్చులన్నీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించాల్సి వచ్చింది అంటే దీన్ని నాన్ ఇంట్రెస్ట్ కాస్ట్ అంటారు. వ్యాపార వ్యవహార ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉంది. ఆదాయం పెరిగితే వ్యాపారం కోసం ఉంచుకునే ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి వ్యాపారానికి అనులోమ సంబంధం ఉంటుందని పేర్కొన్నాడు. అది అంటే వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి విలోమ సంబంధం. అదే కీన్స్ ఏం చెప్పాడు? అంచనా వ్యాపార విషయంలో వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉండని పేర్కొన్నాడు. కానీ భౌమలు మాత్రం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి కూడా విలోమ సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ కాస్ట్, నాన్ ఇంట్రెస్ట్ కాస్ట్ అని 2 రకాలుగా ఉంటుంది. ద్రవ్యం తమ దగ్గర ఎంత ఎక్కువ ఉంచుకుంటే అంత వడ్డీ కోల్పోవలసి వస్తుంది. కాబట్టి వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటు ఖచ్చితంగా విలోమ సంబంధం. అంటే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్ పెరిగితే వడ్డీ రేటు తగ్గిపోతుంది, వ్యాపార వ్యవహారాల డిమాండ్ తగ్గితే వడ్డీ రేటు పెరుగుతుంది. ఆ రకంగా వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి మధ్య విలోమ సంబంధం ఉంది అని భౌమలు పేర్కొన్నాడు. మనం ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. ఫిషర్ని, కీన్స్ని, బౌమల్ని, ఇలా ముగ్గురిని వారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాల మధ్య కంపేర్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఆ చిన్న అంశాలే కన్ఫ్యూజన్ అనమాట. ఒకరేమో అంచనా వ్యాపారంతో వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉందంటారు, మరొకరేమో వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉంటారంట. ఇంకా అదే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి ఆదాయంతో ధనాత్మక సంబంధం ఉందని కీన్స్ చెప్పుతాడు. ఆదాయం పెరిగితే వ్యాపారం కోసం ఉంచుకున్న ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి వ్యాపారానికి ధనాత్మక సంబంధం ఉంటుంది, అది అనులోమ సంబంధం ఉంటుంది. అంటే ఆదాయం పెరిగింది అనుకోండి వ్యాపారం పెరుగుతుంది, ఆదాయం తగ్గింది అనుకోండి వ్యాపారం తగ్గుతుంది. ఇది అనులోమ సంబంధం అంటారు. ఆదాయానికి వ్యాపారానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు పెరగాలి అనుకుంటే ఆదాయం పెరగాలి, ఆదాయం తగ్గింది అనుకోండి వ్యాపార వ్యవహారాలు తగ్గిపోతాయి. ఇది అనులోమ సంబంధం. వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్, వడ్డీ రేటు విలోమ సంబంధం, ఆదాయము వ్యాపారము ఈ 2 అనులోమ సంబంధం. ఇది భౌమలు చెప్పినటువంటిది. ఇంట్రెస్ట్ కాస్ట్, నాన్ ఇంట్రెస్ట్ కాస్ట్కి సంబంధించి భౌమలు చెప్పింది. అలాగే కీన్స్ చెప్పింది ఏంటంటే వ్యాపార వ్యవహారాలు ద్రవ్య డిమాండ్కి ఆదాయానికి ధనాత్మకం ఉంటుంది, కానీ అంచనా వ్యాపార ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకు విలోమ సంబంధం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. ఫిషర్ ఏంటంటే ద్రవ్యం వినిమయ మాధ్యమం అని చెప్పాడు. నవ్య సాంప్రదాయవాదులేమో విలువల నిధి అని చెప్పారు, ద్రవ్యాన్ని విలువల నిధిగా పేర్కొన్నారు. కీన్స్ మాత్రం ద్రవ్యం వినిమయ సాధనమే కాదు విలువల నిధిగా కూడా ఉపయోగపడుతుంది, అది కూడా ద్రవ్య డిమాండ్ అనేది ద్రవ్యత్వాభిరుచి మీద నిర్ణయం జరుగుతుంది అని పెట్టాడు. అంటే సాంప్రదాయవాదులు వినిమయ మాధ్యమం, నవ్య సాంప్రదాయవాదులు విలువల నిధి, కీన్స్ ఏమో విలువల నిధి మరియు ద్రవ్యత్వాభిరుచి అని చెప్పుకొచ్చారు. బహుబల్ మాత్రం వ్యాపార వ్యవహారాలకి ద్రవ్య డిమాండ్, అంటే వ్యాపార వ్యవహార ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుతో వ్యాకోచత సంబంధం ఉంటుంది. ఇంట్రెస్ట్ కాస్ట్, నాన్ ఇంట్రెస్ట్ కాస్ట్ అని ఉంటాయి. ద్రవ్యాన్ని తన దగ్గర ఉంచుకుంటే వడ్డీ రేటు కోల్పోవాల్సి ఉంటుంది.
ద్రవ్యం బాండ్ల రూపంలో మార్చుకుంటే నగదును కొంత కోల్పోవాల్సి ఉంటుంది, ఖర్చు రూపంలో కొంత కోల్పోవాల్సి ఉంటుంది, వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్కి వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉంటుంది, ఆదాయానికి వ్యాపార వ్యవహారాలకి ధనాత్మక సంబంధం అనులోమ సంబంధం ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇది అంటే వడ్డీ రేట్ అనేది విలోమం, ఆదాయం అనేది అనులోమం అని బహుమల్ ఇన్వెంటరీ సిద్ధాంతం ద్వారా మనకి తెలుస్తుంది. మరికొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.